అందరికీ నమస్కారం. ఈరోజు రెండవ రోజు, అంటే 3 days గ్యాప్తో మళ్ళీ ఈరోజు టీమ్ ఈ మందగిరి ప్రాంతంలో ప్రభుత్వ భూముల్ని పరిశీలన చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ రస్తా అనేది ఒకసారి పరిశీలించాము. గతంలో ఇది రస్తాగా ఉండేది. ఆ పక్కనే ఈతవనం అని ఉంది. అందులో కొన్ని ఇల్లు కూడా ఉన్నాయి. మరి రికార్డుల ప్రకారము ఒకసారి పరిశీలించి అందులో ఏ విధంగా ఆ ఇల్లు కట్టుకున్నటువంటి వారికి ఏదైనా ఆధారం ఉందా లేదని చూడడం జరుగుతుంది. ముఖ్యంగా 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఒకటి, ప్రభుత్వ భూములు అసైన్మెంట్ చేసినటువంటివి ఎస్ఐనీల చేతుల్లో ఉన్నాయా, లేకపోతే వాళ్ళు వ్యవసాయమే చేసుకుంటూ ఉన్నారా, లేకపోతే అవి కొనుగోలు రూపంలో పోయాయంటే పిఓటి యాక్ట్ ప్రకారము Form 1, Form 2 నోటీసులు ఇచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎటువంటి అసైన్మెంట్ లేకుండా ప్రభుత్వ భూముల్లో ఉన్నట్లయితే ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం 1905 అది 1905 ప్రకారము మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా అయినా సరే ఎవరు అంటే ఈ విషయంలో నిజమైనటువంటి ఎస్ఐనీస్ ఎవరైనా సరే ఉన్నట్లయితే వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా లేదు. కేవలము మా ఉద్దేశం ఏమిటంటే ప్రభుత్వ భూముల్లో ఇచ్చినటువంటి వారు కాకుండా వేరే వాళ్ళు కొనుగోలు చేసుకొని అర్హత కూడా లేకుండా అక్కడ వ్యవసాయం కాకుండా ఇంకా వేరే ఇంకేదన్నా చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ విషయాల్లో మాత్రమే మేము కఠినంగా. రెండవది, భూములు పూర్వంపోకులు కావచ్చు, అనాధీనాలు కావచ్చు, ఇవి ఎటువంటి హక్కులు లేకుండా ఆక్రమణకు గురై ఉంటే ఖచ్చితంగా చట్టం ప్రకారము వాళ్ళని ఆక్రమణకు తొలగించడానికి చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియ అనేది టోటల్గా ఒక క్లీన్సింగ్ ప్రక్రియ, శుభ్రం చేయడం, చెత్త ఊడ్చేయడం లాంటిది. సో టోటల్గా ఈ ఆదోని పట్టణం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ అంతా కూడా మనం కాపాడుతూ వీటిల్ని ఒక ల్యాండ్ బ్యాంకులో ఉపయోగించడం ద్వారా మనము మన అవసరాలకు, అంటే ప్రజల యొక్క అవసరాలను బట్టి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు అక్కడ ఈ ప్రాంతంలోనే కాకుండా ఇంతకుముందు ఏరియాలో దాదాపుగా 30 ఎకరాల వరకు కూడా ఈరోజు చూడడం జరిగింది. అక్కడ ఇక్కడ 2 చోట్ల కూడా వాటికి మొట్టమొదట మేము ప్రతి ఒక్క ప్రభుత్వ భూమికి సంబంధించి ఒక ఫైల్ తయారు చేస్తున్నాం. ఇందులో రెవెన్యూ రికార్డులు సమస్తము ఆ నెంబర్కు సంబంధించినవి అవి మొత్తము, అలాగే ఇక్కడ మనం గూగుల్ మ్యాప్ ద్వారా తీసుకున్నవి, FMB ద్వారా చూసుకున్నటువంటివి, అలాగే ఎంజాయ్మెంట్ స్కెచ్ ఒకటి ఏర్పాటు చేసుకొని అవన్నీ తీసుకున్న తర్వాత నోటీసులు ఇచ్చే ప్రక్రియ సాగుతుంది. ఎందుకంటే కొంతమంది తర్వాత రోజు వస్తామని కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేదు. ఇది అశాస్త్రీయంగా జరగకూడదు. అందువల్లనే ప్రతి ఒక్క ల్యాండ్ దానికి సంబంధించి కూడా నోటీసులు అయితే 2-3 రోజుల్లో జారీ చేయడం జరుగుతుంది. ఈ నోటీసులు ఇచ్చి వాళ్ళకి ఒక వారం రోజులు టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ టైం లోపల వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటివి చూపించినప్పుడు దాన్ని బట్టి మనము, అంటే ఇది చేతులు మారిందా లేకపోతే వాళ్ళే ఉన్నారా అనే దాన్ని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది. కొంతమంది వచ్చారు, కానీ మనం నోటీసులు జారీ ప్రక్రియ అనేది ఒక 2 or 3 days లోపలే ఇవ్వడం జరుగుతుంది. సార్, గత ప్రభుత్వం కూడా అంటే కొన్ని సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పేసి చెప్పింది కదా సార్. మరి మీరేం చట్టం ప్రభుత్వ భూముల్ని అమ్ముకోమని ఎవరు చెప్పలే, కానీ గతంలో ఉన్నటువంటి విధానం ఏంటంటే ఒక ఫ్రీ హోల్డ్ అనే ఒక ప్రక్రియ పెట్టి 20 సంవత్సరాలు ఏకధాటిగా ఇచ్చినటువంటి ఎస్ఐని పేద కుటుంబానికి ఇచ్చినటువంటివి 20 సంవత్సరాలు వాళ్ళ వ్యవసాయం మీదనే ఆ భూమిపైన ఆధారపడుతూ ఏదన్నా వాళ్ళ యొక్క అవసరాల కోసము వాళ్ళు అమ్ముకునే వెసులుబాటును కల్పించడం జరిగింది. అది కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటాయి. రెవెన్యూ రికార్డుల్లోనే తప్పుడు డాక్యుమెంట్స్ తీసుకొనేకి ఫ్రీ హోల్డ్ ఏమైనా చేసుకొని ఉంటే అవి చెల్లుబాటు కావు. ఎందుకంటే మనము అనుసరించే విధానము దోవ సరైంది కాకపోతే ఫలితము కూడా సరిగ్గా రాదు. మనము దొంగతనంగా ఇంకేదో మభ్యపెట్టి
పద్ధతి ప్రకారం కాకుండా పట్టాలు తీసేసుకొని వాటిని మళ్ళీ ఇంకొక వేలో పోయేసి దాంట్లో మళ్ళీ మనము ఫ్రీ హోల్డ్ చేసుకుంటే అటువంటి ఫ్రీ హోల్డ్కి ఎటువంటి విలువ కూడా ఉండదు. సో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతిసారి కూడా ప్రభుత్వ భూములని ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలి. లేదా అసైన్మెంట్ ఏదైనా అసైన్మెంట్ పేదవాళ్ళకి చేస్తే వాళ్ళ జీవనోపాధి కోసం ఉండాలి. ఈ రెండు ఉద్దేశాలు మాత్రమే ఉన్నతమైనటువంటివి, ఎప్పుడూ మనం అందరం కూడా ఆశించదగినవి. థ్యాంక్ యూ. అది ఇప్పుడు మనం ఇచ్చే నోటీసులకి ఏ సమాధానాలు అయితే వస్తాయో, ఏ పత్రాలు అయితే దాఖలు చేస్తారో వాటిని ఆఫీసులో ఉన్నటువంటి రికార్డులను పరిశీలించిన తర్వాత మాత్రమే ఒక నిర్ధారణకు మనం రాగలం. థ్యాంక్ యూ. రెవెన్యూ అధికారులతో కలిసి ఈరోజు ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైన ప్రదేశాలని చూడడం జరిగింది. కొన్ని చోట్ల కొంత ఆక్రమణ ఉంది, కొన్ని చోట్ల పూర్తిగా ఎవరు పడితే వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని ఉన్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. ఈ ప్రాథమిక సమాచారం కోసం ఈరోజు ఫీల్డ్ విజిట్ చేశాం. పేదలకు, భూమి లేని పేదలకు ఏవైతే పట్టాల రూపంలో ఇస్తారో వాటిల్ని అమ్ముకోవడానికి సాధ్యం కాదు. వాళ్ళు అనుభవించడానికి, సాగు చేసుకోవడానికో వాటికో ఉపయోగించాల్సింది. మనం చూస్తే కొంతమంది ఇటుక బట్టీలు పెట్టుకొని ఉన్నారు, కొంతమంది తోటలు పెట్టారు, కొంతమంది కమర్షియల్ యాక్టివిటీ కింద చేస్తూ ఉన్నారు, కొంతమంది షెడ్లు వేసినారు. ఇక ఎవరు అంటే ఇన్ని సంవత్సరాలుగా ఆదోనిలో ఎవడు అడుగుతాడులే అనే పద్ధతిలో ఎక్కడ ప్రభుత్వ భూముల్ని అక్కడ దోచుకోవడం, ప్రభుత్వ భూములు దోచుకోవడం, ఆలయాలకు సంబంధించినటువంటి భూములు దోచుకోవడం, మసీదు భూములను అమ్ముకోవడం, దోచుకోవడం, ఇట్లా రకరకాలుగా ఇక్కడ జరిగినటువంటి అక్రమాలను వెలికి తీసే పరిస్థితి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో అభివృద్ధి పథకాలు వస్తూ ఉన్నాయి. పరిశ్రమలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మన ఊర్లో పార్కులు లేవు, పార్కులు డెవలప్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చిన్న చిన్న షెడ్లు వేసి వాటిల్లో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విలువైన భూముల్ని రేపు భవిష్యత్తు అవసరాలకి, ఆదోని ఇలాగే ఉండదు కదా, ఆదోని రేపు జిల్లా అవుతుంది, ఆదోని ఇంకా పెద్ద పట్టణం అవుతుంది. డీలిమిటేషన్ ప్రక్రియ అంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఇది ఒక పెద్ద ప్లేస్ అవుతుంది. అప్పుడు ఒక ఇంచు స్థలం కూడా దొరకని పరిస్థితి ఏర్పడదు. దానికోసం భవిష్యత్తు అవసరాలకు కూడా ఉంచుకోవాలి. నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను అధికారులను అడిగినప్పుడు, లేదా అడిగి ఒక చిన్న 2 ఎకరాల చేనేతల కోసం షెడ్ కట్టాల్సి ఉందని ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వస్తే, నాకు ఎకరా స్థలం, ఎకరాన్నర స్థలం అడిగితే ఎక్కడ లేదండి, మన దగ్గర ఎక్కడో బయట ఉంది అని చెప్పారు. ఈరోజు మీ కళ్ళతో మీరు చూస్తూ ఉన్నారు, ఊరిలోనే చుట్టుపక్కల హైవేల పక్కనే ఎంత పెద్ద స్థలాన్ని తిమింగలాలు ఆక్రమించుకొని కూర్చున్నాయనేది మీ కళ్ళతో చూస్తూ ఉన్నారు. వీటిలన్నింటినీ శుభ్రం చేయగలిగితే డెఫినెట్గా నేను అడిగిన 1-2 ఎకరాలు కాదు, 100 ఎకరాలు దొరుకుతుందని నాకు నమ్మకం. అందువల్లే ప్రక్షాళన, పెద్దలు చెప్పినట్టుగా దీన్ని శుభ్రం చేసే పని మొదలుపెట్టాం. తప్పనిసరిగా ప్రతి ప్రభుత్వానికి సంబంధించి ప్రతి ఇంచి స్థలాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తాం. తప్పనిసరిగా రాబోయే భవిష్యత్తులో ఆదోనిని నేను అనుకున్న విధంగా అందమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. మీకు ఇప్పుడు నేనేం చేస్తున్నానో కూడా మీకు తెలియదు, ఎందుకంటే నేను చేస్తున్న ఫౌండేషన్ వర్క్ ఈరోజు కనిపించదు. కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మేము చేసే పని స్పష్టంగా ప్రజల కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంది, అద్భుతంగా ఉన్నట్టుగా కనపడుతుంది. సో ప్రాథమికంగా చేస్తున్న పని ఇది, కొంత సమయం పడుతుంది. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా హర్షించేటువంటి, ప్రజలందరూ కూడా ఏదైతే కోరుకున్నారో ఆ రకమైన పనిని పట్టుదలగా చేస్తూ ఉన్నాం. ప్రజల ఆశీస్సుల కోసం వేచి చూస్తాం.